కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు డిప్యూటీ సీఎం భట్టి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వడ్డీ లేని రుణాలు పంపిణీ ఆపేది లేదన్నారు. హైదరాబాద్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశారు. మంత్రులు వివేక్, పొన్నం, సీతక్కలతో కలిసి చెక్కులు అందజేశారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మంత్రి వివేక్. అర్హులందరికీ రేషన్ కార్డులను అందిస్తామన్నారు మంత్రులు. హైదరాబాద్ నగరంలో దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి వడ్డీ లేని రుణాలకు సంబంధించిన అంశాన్ని పూర్తిగా మర్చిపోయారు. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక దశాబ్ద కాలం అంటే ఒక 10 సంవత్సరాలు మహిళల ఆర్థిక సాధికారత గురించి కానీ వాళ్ళకి ఇచ్చేటువంటి వడ్డీ లేని రుణాల గురించి కానీ పూర్తిగా గాలికి వదిలేశారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో మొదలుపెట్టినటువంటి ఈ వడ్డీ లేని రుణాల కార్యక్రమాన్ని తిరిగి ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి ఈ కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరినీ కూడా పెద్ద ఎత్తున ఈ డ్వాక్రా సంఘాల్లో సభ్యురాళ్లుగా చేర్పించడమే కాకుండా వారందరి చేత పెద్ద ఎత్తున వ్యాపారాలు చేపించాలని, కనీసం 1 కోటి మందిని కోటీశ్వరులు చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం యావత్ క్యాబినెట్ అంతా కూడా ఆలోచన చేసి ఈరోజు అమలు చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఆ పోయే కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటిగా సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల్ని మహిళా సంఘాలకి వడ్డీ లేని రుణాలు ఇప్పించడం ద్వారా మేము మొదలు పెడతాం కార్యక్రమాన్ని అని చెప్తే చాలామంది రాజకీయ పార్టీల నాయకులు కానీ లేకపోతే మహిళలు ఆర్థికంగా ఎదగకూడదని కోరుకున్నటువంటి వాళ్ళు కానీ అందరూ నవ్వారు. కానీ మేము సంకల్ప బలంతో ఈ శాఖను చూస్తున్నటువంటి సీతక్క గారు ప్రత్యేక దృష్టి సారించి సంబంధిత అధికారులు కూర్చోబెట్టుకొని కేవలం 20,000 కోట్లే కాదు, అవసరమైతే దాన్ని దాటదామని కూడా చెప్పి మొదటి సంవత్సరంలోనే 21,632 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో వడ్డీ లేని రుణాల్ని మహిళలకి పంపిణీ చేసి ఒక రికార్డుని సృష్టించారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క సంకల్పం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఫలితాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సంఘాల్లో దాదాపు 63 లక్షల మంది సభ్యురాళ్ళు ఉంటే హైదరాబాద్ జిహెచ్ఎంసి నగరంలో 30 సర్కిల్లో దాదాపు 50,764 గ్రూపులు ఉండగా 5,09,957 మంది మహిళా సంఘ సభ్యురాళ్ళు ఈ డ్వాక్రా సంఘాల్లో ఉన్నారు. ఈ 5,09,957 సంఘ సభ్యురాలే కాకుండా భవిష్యత్తులో ఈ సంఖ్యను ఇంకా పెద్ద ఎత్తున పెంచాలనేటువంటి ఆలోచనతోనే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఈ మెప్మా ద్వారా చూస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని కూడా ఇందిరా క్రాంతి పదం ఐకేపీ డ్వాక్రా సంఘాలకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఒప్పజెప్పి తద్వారా ఇక్కడ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపట్టాలనేటువంటి ఆలోచనతో హైదరాబాద్ నగరంలో ముందుకు పోతా ఉన్నాం. ఇందిరమ్మ పాలన, ఇందిరాగాంధీ గారు ఎప్పుడు మహిళల గురించి ఆలోచించేవారు. మహిళలకు మనం ఏదో ఒక కార్యక్రమం తీసుకోవాలని చెప్పి ఆ రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా వడ్డీ లేని రుణాలు ప్రారంభించి ఈరోజు 50,000 సంఘాలకు ఈ వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారంటే మీరే ఆలోచించాలి. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మహిళలను ఆదుకోవాలని చెప్పి ఈ వడ్డీ లేని రుణాలు మన మహిళా శక్తిలోకి ఇవ్వడం జరుగుతుంది. నారాయణ ఖేడ్లో ఎలాగైతే మహిళలకు గ్యాస్ స్టేషన్స్ కూడా ఇప్పించారో ఇతర డిస్ట్రిక్ట్స్లలో కూడా మా దగ్గర మెదక్లో, మంచిర్యాల్లో ఇలాంటి చోట్ల కూడా మహిళలకు వీళ్ళు గ్యాస్ స్టేషన్స్ స్థాపించి వీళ్ళకు కూడా ఆర్థికంగా ముందుండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ఇంత చక్కటి కార్యక్రమంకి
ఇంతమంది మహిళలు రావడము, ప్రత్యేకంగా మన డిపార్ట్మెంట్ సర్ప్ డిపార్ట్మెంట్ నిజంగా అన్ని చోట్ల వెళ్ళినప్పుడు వాళ్ళు ఫీడ్బ్యాక్ ఏదైతే ఇస్తున్నారో చాలా మంచిగా పనిచేస్తున్నారు, మహిళలకు ఉపయోగపడేలాగా మీరు పనిచేస్తున్నారు. సో ఇలానే కొనసాగించాలని చెప్పి మనం మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ డిస్ట్రిక్ట్ మంత్రి ఇన్ఛార్జ్ వారు చొరవ తీసుకొని ఈ కార్యక్రమం పెట్టుకోవాలి, మహిళలకు ఈ వడ్డీ లేని రుణాలు ఇప్పించాలని చెప్పి చేసినందుకు వారికి కూడా కృతజ్ఞతలు చెప్తూ, మా మేయర్ గారు మహిళా మేయర్ ఫస్ట్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఆమెనే వారు చెప్పినట్టు మొదలు ఒక గంట ముందు వచ్చి మహిళలందరితో కలిసి ఈ స్కీమ్ గురించి మాట్లాడుకోవడము. సో రాష్ట్ర ప్రభుత్వము మీరందరూ కూడా ఇదే దృష్టిలో పెట్టుకోవాలి. ఈ 5 సంవత్సరాల కాలంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే సంకల్పం తీసుకొని ఆ దిశలో కార్యాచరణ తీసుకుపోయి భాగంగా ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి 31,000 మహిళా సంఘాల్లో పావలా వడ్డీ గత 10 సంవత్సరాలుగా రాలే, ఆ పావలా వడ్డీనిచ్చే కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ప్రారంభిస్తున్నటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వేదిక మీద పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ధైర్యంగా మహిళలకు మేమున్నామని చెప్పేటువంటి మా నాయకురాలు సోనియా గాంధీ గారి పార్టీగా, కాంగ్రెస్ పార్టీగా ఆనాడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వారసులంగా ఈరోజు మీ ముందు నిల్చొని మహిళలకు న్యాయం చేయగలుగుతాం. మహిళలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పడానికి ఇలా మీ ముందుకు వచ్చినామనే మాట మనం చేస్తా ఉన్నాం. ఇలా మీరు చూస్తూ ఉన్నారు, పండుగలకు పబ్బానికి అవ్వగారింటికైనా అత్తగారింటికైనా గుడికి పోయినా బడికి పోయినా లేదా ఎక్కడికైనా పోతే కూడా ఇలా ఉచితంగా బస్సు సౌకర్యాన్ని కలిగజేసినాం. తెలంగాణ తల్లుల యొక్క బాధ, తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని చూసి ఖచ్చితంగా తెలంగాణ ఇవ్వాలని ఇచ్చినటువంటి తల్లి సోనియమ్మ. అంటే ఎక్కడ చూసినా అడుగడుగున మహిళలను గౌరవించి మహిళలు రాజకీయ రంగంలో, ఆర్థిక రంగంలో బాగుండాలని కోరుకునేటువంటి ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పొదుపు సంఘాలు ఏర్పడి మహిళలను మరి 10 రూపాయలు జమ చేసుకుంటే మ్యాచింగ్ గ్రాంట్లు ఇచ్చి ఈరోజు 1 సంవత్సరంలోనే దాదాపుగా 27,000 కోట్ల వరకు బ్యాంకు లింకేజ్ ఇచ్చి వడ్డీ లేని రుణాలు ఇచ్చినటువంటి ఘనత ఈ ఇందిరమ్మ ప్రభుత్వం దాన్ని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరి ఇందిర మహిళా శక్తి క్యాంటీన్లు నడుపుతున్నారు. ఇప్పుడు మా బట్టి విక్రమార్కన్న గారి ఆధ్వర్యంలో సోలార్ పవర్ ప్లాంట్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ఎందుకు అంటే ఇంట్లో ఆడకూతురు సంతోషంగా ఉంటే ఆ ఇంట్లో ఉన్నోళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు.